ప్రస్తుతం మనం మల్కాజ్గిరిలోని సభ్యుల దగ్గర ఉన్నాం. నిన్న రాత్రి ఒక మైనార్టీ సంబంధించినటువంటి ఒక వ్యక్తి అమ్మవారి కట్టమేసమ్మ అమ్మవారి ఆలయంలో విసర్జన చేసి పవిత్రం చేశారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అతను ఇక్కడ మల విసర్జన చేసి అత్యంత దారుణంగా అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అతన్ని గుర్తించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే పదే పదే ఎవరైతే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో, హిందూ దేవాలయాలను విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు, అపవిత్రం చేస్తూ ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని డిమాండ్ చేస్తూ నిరసిస్తూ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాయి. వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించి అతని మీద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు. గట్టిగా చర్యలు తీసుకుంటే తప్ప ఇట్లాంటి ఉదంతాలు మళ్ళీ జరగమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అట్లాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, పెద్ద ఎత్తున హిందూ సంఘాల నాయకులు, హిందూ సంఘాల లీడర్లు, కార్యకర్తలు ఇక్కడికి బాగా చేరుకుంటారు, పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. వాళ్ళందరూ విజువల్తో చూస్తున్నాం మనం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏం చేయబోతా ఉన్నారు, ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మనం చూడాల్సి వస్తుంది. ప్రస్తుతం ధర్నా మాత్రం కొనసాగుతూ ఉంది. మనం మాట్లాడదాం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడదాం. ఈ ఘటనను ఫస్ట్ ఎవరు చూశారు, ఎట్లా పోలీసులకు అప్పగించారు అన్న విషయాల మీద ఇక్కడ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటనను బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఖండించింది. అట్లాగే కొద్దిసేపు క్రితమే రామచంద్రరావు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇక్కడికి వచ్చి ఈ ఘటనను పరిశీలించారు. అట్లాగే పోలీసులతో మాట్లాడారు. నిందితుల మీద కఠినంగా శిక్షలు తీసుకోవాలి, వాడు పిచ్చివాడని ముద్ర వేస్తూ పదే హిందూ దేవాలయం మీద టార్గెట్ చేసిన వారిని మీరు టాలరేట్ చేయొద్దని చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళతో మాట్లాడి మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఇక్కడనైతే ఉద్రిక్తత పరిస్థితి, టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, నిరసన చేస్తూ ఉన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా అనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మోటివేటెడ్ యాక్టివిటీ. మొన్న ముత్యాలమ్మ దేవాలయంలో కూడా అక్కడ ఒక మీటింగ్ పెట్టి అక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ల్యాండ్ ఒక పథకం ప్రకారం శంషాబాద్లో కానివ్వండి, రాంపల్లిలో కానివ్వండి, కీసర్లో కానివ్వండి వరుసగా విగ్రహాలపైన దాడులు చేస్తున్నారు. ఈ దాడులు చేస్తున్న వాళ్ళంతా టోపీలు పెట్టుకుని చేస్తున్నారు. ఈ టోపీ పెట్టుకున్న వాళ్ళంతా పిచ్చోళ్ళే అంటారు పోలీసులు. అంటే ఈ పిచ్చోళ్ళందరూ కూడా భాగ్యనగర్లో తిరుగుతున్నారా? పోలీసులు ఏం చేస్తున్నారు? టోపీ పెట్టుకున్న పిచ్చోళ్ళందరూ కూడా మరి భాగ్యనగరంలో హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని చాలా క్లియర్గా మేము చెప్పడం జరిగింది. 3 ఏళ్ల క్రితమే రాచకొండ పోలీస్ కమిషనర్కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అన్నోన్ ముస్లిం ఫేసెస్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో కనబడతా ఉన్నాయి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనబడతా ఉన్నాయి. ఇవి లోకల్ ఫేసెస్ కాదు. ఈ లోకల్ ఫేసెస్ అయితే లోకల్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళకి ఆధార్లు వస్తున్నాయి, ఓటర్లు వస్తున్నాయి, వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు. మరి వీళ్ళు రోహింగ్యాల, బంగ్లాదేశీల, పాకిస్తాన్ ప్రేరితంగా పనిచేస్తూ ఉన్నారా, బంగ్లాదేశ్ ప్రేరితంగా పనిచేస్తున్నారా, మరి ఇంకా వేరే శక్తులైనా పనిచేస్తూ ఉన్నాయా ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత పోలీసులది. కానీ ఈ సంఘటన జరిగిన ప్రతిసారి పోలీసులు ఒక పిచ్చోడు చేస్తారు, వాడిని అరెస్ట్ చేస్తున్నాం, వాడిని కేసు పెడుతున్నాం, వాడిని రిమాండ్ చేస్తున్నాం అని చెప్పి చేతులు దులుపుకుంటారు తప్ప దీని వెనక ఏ సంస్థ ఉంటుంది, ఎవరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు? వాడంతా బహిరంగంగా ఇంకా చేసినట్టే కొడతారని తెలియదా? టోపీ పెట్టుకుని వచ్చినట్టు తంతారని తెలియదా? తెలిసి కూడా అన్నిటికీ తెగించి వచ్చిండు అంటే నెల క్రితం కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి కొత్తిమీర అమ్మేవాడి వేషంలో ఇక్కడ కూర్చొని అందరూ కొడతారని తెలిసి కూడా ఇక్కడ ఉన్నాడు అంటే అది చాలా 100% బ్రెయిన్ వాష్ చేసి మోటివేట్ చేసిన యాక్టివిటీ. దీని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఐఎస్ఐయా, రోహింగ్యాల, బంగ్లాదేశా, మరి పాకిస్తానా, లేకపోతే ఇంకేదైనా రాజకీయ పార్టీనా తేల్చాల్సిన అవసరం ఉంది. కంటిన్యూస్గా పదే జరుగుతుంది. ముత్యాలమ్మ గుడి కేసులో మా పైన అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ చేసి తడిపారేసి 4-5 రోజులు పిచ్చిగా తిప్పిర్రు. మేము అప్పుడు అరెస్ట్ చేసి మీద కేసులు బుక్ చేసిర్రు, మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు. కానీ ఆ రోజు మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏమైంది?
మరి శంషాబాద్లో మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏమైంది? రాంపల్లిలో మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఇది పోలీస్ శాఖ యొక్క పూర్తి వైఫల్యమే. ఆ రోజు మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనుక ఏ శక్తులు ఉన్నాయో మీరు తేల్చి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు. కానీ ఈ రోజు ఇప్పటికి కూడా మీరు కళ్ళు తిరగకపోతే దీని వెనుక ఏ సంస్థ ఉందో, ఎవడైతే మలమూత్ర విసర్జన చేసినాడో వాడు కేవలం ఒక బొమ్మ మాత్రమే. కానీ దీని వెనుక ఒక పెద్ద సంస్థ ఉంది, దీని మోటివేటెడ్ శక్తి ఉంది. వాడిని బ్రెయిన్ వాష్ చేసి టోపీ పెట్టి మరి తర్వాత యాప్రాల్లో జరుగుతుంది, ఇట్లా పాకుకుంటూనే పోతూనే ఉంటుంది. ఈరోజు హిందూ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇదే దాడి ఏ మసీద్ మీద చేస్తే మరి ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉంటుండే, ఇదే దాడి ఈరోజు ఏ చర్చ్ మీద జరిగితే ఏ విధంగా పరిస్థితి ఉంటుండే. హిందువులు చేతగాని వాళ్ళు కాబట్టి, హిందువుల్లో సంఘటన లేదు కాబట్టి, హిందువుల్లో యూనిటీ లేదు కాబట్టి పదే హిందూ దేవాలయాలను మాత్రమే టార్గెట్గా చేస్తున్నటువంటి యాక్టివిటీ పైన పోలీసులు ఎందుకు మొద్దు నిద్రపోతూ ఉన్నారు? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆఫీస్ పైన దొరకలేరు. వారైనా కనీసం ఓపెన్ నోరు తిప్పి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్తలేనానికి నేను ఒక బీజేపీ ఎత్తులను ఒక హిందూగా ప్రశ్నిస్తున్నా. సాటి హిందూగా మరో హిందూని ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు నిద్రపోతున్నావా? నీకు రక్తం మరుగుతలేదా? ముఖ్యమంత్రి గారు, నీవు నిద్రపోతున్నావా? నీకు రక్తం మరుగుతలేవా? మన ఇన్ఛార్జ్ మంత్రి గారని నేను అడుగుతున్నా. మీరు దయచేసి హిందువుల పక్షాన నోరు తెరవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒకే పక్షాన టోపీ పెట్టుకున్న వాళ్ళ పక్షాన మీరు పదే మాట్లాడబట్టికే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఒక పిక్చర్ నింట పెట్టుకొని లోకల్ వాళ్ళు వచ్చి ఈ గుడి ఇన్ని గంటలకు బంద్ అవుతుంది, ఈ తర్వాత చేయాలని వాడిని తీసుకొచ్చిర్రు. లోకల్ వాళ్ళ పూర్తి సహకారం ఉన్నది. అందరినీ లోపటేస్తే బాగుంటుంది. దయచేసి మనం ఎవ్వరం కూడా పోలీస్ శాఖ వారితోటి మనకు గొడవ లేదు, ఇంకో నాయకుడితోటి మనకు గొడవ లేదు. కేవలం మనకు ఇక్కడ జరిగిన బాధ ఉంది. ఆ బాధను అమ్మవారి పేరుతోటి, రాముని పేరుతోటి, ఆంజనేయ స్వామి పేరుతోటి భజన చేసుకుందాం. భజన చేసుకొని వాళ్ళను పట్టియాలని మనం ఆ తల్లితోటి కోరుకుందాం, ఈ యొక్క దేవుళ్ళను కోరుకుందాం అంతే. కానీ అందరం నిలబడి నేనైతే సినిమా చూస్తాక ఇక్కడ సినిమా జరుగుతలేదు. ఇక్కడ ఏదో నేను ఫోటో తీసుకుంటా, వీడియో తీసుకుంటా, సీన్ చేసుకొని ఇక్కడ సీన్లు లేవు. దయచేసి మీరు అందరూ కూర్చోండి, భక్తిలో పాల్గొనండి.